పొద్దున లేవగానే నిన్న తెచ్చిన వాషింగ్ మెషిన్ వీడియో తీస్తున్నా. నేనైతే వాషింగ్ మెషిన్ వేసుకొచ్చే రోజు ఫుల్ వర్షం పడడం వల్ల వీడియో తీయడానికి టైం దొరకలేదు. నమస్తే అందరికి, వెల్కమ్ టు నేను సూర్య. నా వీడియో చివరి వరకు చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇంకా మన వీడియో గురించి మాట్లాడితే మేమైతే కొత్త వాషింగ్ మెషిన్ తెచ్చుకున్నాము. వాషింగ్ మెషిన్ చాలా రోజుల క్రితమే తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు టైం కుదిరింది. వాషింగ్ మెషిన్ తెచ్చుకోవడం వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. నీకెందుకు వాషింగ్ మెషిన్ చేతులతోనే దుక్కునే సరిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటుండొచ్చు. ఒకప్పుడు నేను దుక్కునేవాని భయ్య, కానీ ఇప్పుడు పెయ్యి మాత్రం అస్సలు ముట్టలేదు. ఇలా చెప్తున్నానని చెప్పేసి మీరు అందరు నన్ను తిట్టుకోవచ్చు భయ్య. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నాకు అనిపించింది నేను మీకు చెప్తా. నేను చిన్నప్పుడు 4 years హాస్టల్లో నా బట్టలు నేనే వాష్ చేసుకునేవాడిని. ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చేసి 2-3 జతలు ఇవ్వాల్సి వస్తుంది. అలా అని చెప్పి అమ్మ తిట్టలేక ఉతకలేక నేను మాటలు పడలేక మొత్తానికి వాషింగ్ మెషిన్ తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయినా. నాకు కూడా చాలా బాధ అనిపించింది భయ్య, మా అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పేసి. ఇంకా మా అన్నకు ఒక మాట చెప్పగానే మా అన్న నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి వాషింగ్ మెషిన్ తీసుకొద్దారని నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేయగానే బండి రయ్యి మనేసుకొని వాషింగ్ మెషిన్ అయితే తీసుకొచ్చిన. ఇంకా పొద్దున లేచి వాషింగ్ మెషిన్ వీడియో తీస్తుంటే మా నిక్కు పాప నిద్రలకి వెళ్ళేసి నా దగ్గరకు వచ్చింది. వాషింగ్ మెషిన్ క్యాబ్ తీసుకొని పట్టుకోమనిస్తే క్యాబ్ తీసుకొని చక్కగా ఇంట్లోకి పోయింది. అమ్మ తల్లి బుజ్జికన్నా క్యాబ్ దీనికి ఎట్టాలేమని చెప్పేసి అడిగితే బుడి అడుగులు వేసుకుంటూ నవ్వుకుంటూ వచ్చి నాకు క్యాప్ ఇచ్చింది. వీడియోస్ లాస్ట్ వరకు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటా.